ఈరోజు వంట చేస్తున్నాడు. ఈరోజుకి ఏదో పొడన్నం తిందామంటున్నాడు. ఏటవుద్ది ఏటో అమ్మ నాయన. ఇంతవరకు గింజన్నం తిన్నాము, ఇప్పుడు మాత్రం పొడన్నం తిందామరా నాకు వచ్చి అన్నాడు. ఊరుస్తున్నాడు అన్నాం. అలాగుండాడు. ఈరోజు మా మా వంట గాయస్ చూడండి గాయస్, మా వంట ఈరోజు అదిరిపోయే వంట వండుతున్నాడు. అంత హైట్ నుంచి పోస్తున్నాడు. అక్కడే కూర్చున్నాడు. సింక్ లేక ఒకటే రూమ్. బ్యాచిలర్ లైఫ్కి ఇదే చాలు. ఇద్దరం ఉంటున్నాం. డిఎస్సి కోచింగ్ అని వచ్చాము ఫ్రెండ్స్. మా ఊర్లో ఏదో పీకుతామని ఇక్కడికి వచ్చి వంట సరిపోతుంది ఒకటే. నాకైతే జలుబు దగ్గు ఒకసారి పట్టేసింది. దీనికి కొంకెళ్ళు లేవు. ఇదిగో డోర్, ఒకటే డోర్. ఇక్కడే చెత్త, వాటర్ అన్నీ ఇక్కడే ఉంటుంది. అది వంట అయితే అయిపోయింది. కూర అయితే బయట నుంచి తెచ్చుకున్నాం భయం వేసి. ఒక్కొక్క ప్యాకెట్ 20 రూపాయలు. డబ్బు ఏదైతే అయింది కానీ చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయలు బోల్డ్ ఉన్నాయి, టమాటాలు బోల్డ్ ఉన్నాయి. ఏదో పీకుదామని అవన్నీ కొనేసాము. 2 కేజీలు ఉల్లిపాయలు, 3 కేజీలు తీసుకున్నాము. కానీ అయినా సుఖం లేదు. వంట వండితే కదా సుఖం ఉండేది. ఇంతే గైస్, మా బ్యాచిలర్ లైఫ్ ఎలా ఉందో లైక్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్.